సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దమ్మా. ఎంతో సంతోషంగా వచ్చా. ఇప్పుడు తన మాటలతో బాధని కొని తెచ్చుకోవడం ఎందుకని? ఏం కాదులే మామయ్య. అమ్మగారి నవ్వు కన్నా నాకే గెలుపు ముఖ్యం కాదు. ఏంటి వనజక్క అలా ఉన్నావు? ఇంకేం చేయమంటావు? నువ్వు అది సాధించిన గెలుపుకి పాట పాడి డాన్స్ వేయమంటావా? అసలేం జరిగింది? వద్దమ్మా, ఈ ఏడుపు కొట్టు ఓటమి కథలు నాకు చెప్పొద్దు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, మామయ్య, అమ్మగారు గదిలో లేరు. గదిలో లేదమ్మా? తలుపులు తెరిచే ఉన్నాయి మామయ్య. రండి. రావద్దని ఆర్డర్ కూడా వేశారు. మేడం పిఏ ఎక్కడుంది? తనకేమైనా చెప్పారేమో. మమ్మల్ని అడగడం కాదమ్మా, ఫోన్ చేసి కనుక్కో. నేను చేస్తాను డాడ్. హలో గీత. సార్ చెప్పండి. మ్యామ్ ఇంట్లో లేరు. ఎక్కడికైనా వెళ్ళారా? నీకేమైనా చెప్పారా? నో సార్, నాకేం చెప్పలేదు సార్. కరెక్ట్ గా తెలియదు కానీ 2 hours బ్యాక్ వేరే అపాయింట్మెంట్ ఉందని చెప్పారు. మేబీ అక్కడికి వెళ్ళారేమో అనుకుంటా. అనుకోవడం ఏంటమ్మా? అన్ని వ్యవహారాలు చూడడానికే కదా నీకు జీతం ఇస్తుంది. కొంచెం కూడా జ్ఞానం లేకపోతే ఎలా? సారీ సార్. ఇదొకటి బాగా తెలుసు అందరికి. మేడం కార్ కూడా బయటే ఉంది. పిఏ చెప్పిన అపాయింట్మెంట్ కి ఎలా వెళ్తారు? వనజక్క, నాకెందుకో ఈ సరస్సు మీదే డౌట్ గా ఉంది. సరస్సు మీద డౌటా? వాట్ ఆర్ యూ టాకింగ్ యార్? మన కంటికి కనపడిన నిజం యా. ఒక్కరోజు మేడం ఆఫీస్కి రాకపోతేనే దీని కాన్ఫిడెన్స్ కొండంత అయింది. కాంప్లిమెంట్స్ భారీగా వచ్చాయి. అలాంటిది ఆంటీ కంప్లీట్గా లేకపోతే అనుకున్నది ఏదైనా సరే సాధించుకోవచ్చని ప్లాన్ చేసిందేమో అనిపిస్తోంది. లక్ష్మి, అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళారో తెలియదుగానమ్మా, అలా నడుచుకుంటూ బయటకు వెళ్ళారమ్మా.
బయటికా? ఎవరికి చెప్పకుండా ఎప్పుడూ లేనిది బయటికి నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి? మామయ్య గారు, నాకెందుకో భయంగా ఉంది. ఏం కాదు సరసు, ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది, వచ్చేస్తుందిలే. ఒకసారి రాహుల్ బాబుకి కాల్ చేసి చెప్పండి తేజబాబు. ఆయనకి ఏమైనా తెలిసేమో అడగండి. ఇంటికి వస్తా అన్నాడు కదా సరసు, వాడికి ఫోన్ చేస్తే ఇంకా కంగారు పడతాడు. యా, నేను కూడా ఇప్పుడే చూశాను. నా గైడెన్స్ కన్నా తన టాలెంట్, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే ఈ ప్రాజెక్ట్ సాధించింది. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ద విషెస్. నాకు ఈ సైనింగ్ వర్క్ లేకపోతే నేను కూడా నీ పక్కనే ఉండేవాడిని. నాకొచ్చే ప్రతి కాల్ని సరస్సుతో వినేవాడిని. సరస్సుని నా స్టైల్లో హగ్ చేసుకుని పర్సనల్గా విషెస్ చెప్పాలి. సరస్సుకి ఇలాంటివి కొత్త ఏం కాదు కదా. సరస్సు ఏంటి డాడ్? సరస్సు ఏంటి? తను బ్రాహ్మణి కదా. నువ్వేం సరస్సులాగా చదువురాని అమ్మాయి కాదు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ నడిపావు. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. నేను మేనేజ్ చేయగలనా? ఆల్ ది బెస్ట్ సరసు. తను బ్రాహ్మణి అయితే, తను స్పోకెన్ ఇంగ్లీష్ టీచరే అయితే ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎందుకు ఇంకా తడబడుతుంది? మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు, కానీ మాట, పద్ధతి, ప్రేమతో ఏ మార్పు లేకుండా ఎలా ఉంటుంది? చాలా రోజులు తనే సరస్సు అని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కాదని వాదిస్తుంది. ఇంతకీ ఏది నిజం? హాయ్ రాహుల్. హాయ్ రా చందు, చెప్పు. ఇప్పుడే టీవీలో సరస్సు గురించి చెప్తుంటే విష్ చేయడానికి కాల్ చేశాను రా. యు ఆర్ వెరీ లక్కీ. రై, తను సరస్సు కాదురా, బ్రాహ్మణి. ఏంట్రా మళ్ళీ ఇలా అంటున్నావు? కొన్ని రోజుల క్రితం తన సరస్సు అన్నావు కదా, మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఏంటి? అన్నాను కానీ నాకే క్లారిటీ రావడం లేదురా. రేయ్, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకున్నన్ని రోజులు డౌట్సే వస్తాయి, కన్ఫర్మేషన్ కాదు. అరే, తన్ని అడుగుతుంటే కాదని వాదిస్తుందిరా. నేను ఇంకేం చేయని చెప్పు. మేబీ తనకి నిజం చెప్పే అవకాశం రాలేదేమో, లేక ఏదైనా ప్రాబ్లం అడ్డొచ్చి చెప్పడం లేదేమో. రేయ్, ఇలాంటి విషయాల్లో లేట్ చేయొద్దురా. నువ్వు అడగకుండానే నిజం బయటపడేలా చూడు. తనే సరస్సు అని చెప్పేలా సిచ్యువేషన్ క్రియేట్ చేయరా. సరేరా. సరే అంటే సరిపోదు, మేక్ ఇట్ పాసిబుల్. ఆల్ ది బెస్ట్. చందు చెప్పిందే నిజం. నేను ఇంకా లేట్ చేయకూడదు. తన నా సరస్సు అయితే నా సంతోషం డబల్ అవుతుంది. ప్రతి చిన్న మూమెంట్ని నా జీవితాంతం దాచుకునే మెమరీ అవుతుంది. బ్రాహ్మణియే సరస్సు అని ఎలా బయటపడేలా చేయాలి? ఏదైనా ఫంక్షన్, పార్టీ, హడావుడి, ఏంటిది ఇలా మర్చిపోయాను నేను? రేపు తన పుట్టినరోజు కదా. దిస్ ఈస్ ద బెస్ట్ ఒకేషన్. రేపే నేను సరస్సు నిజం ఒప్పుకునేలా చేస్తాను. నేను నమ్మిన ప్రేమని గెలిపించుకుంటాను. అక్కడ కూడా రాలేదా? లేదు మేడం. సరే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పండి ప్లీజ్.
థ్యాంక్ యూ. హలో, మేడం గురించి ఏమైనా తెలిసిందా? మా బ్రాంచ్కి కూడా రాలేదు. సరే, థ్యాంక్ యూ. ఎవరిని అడిగినా తెలియదని చెప్తున్నారు. మేడం ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నా మీద కోపమా లేక వేరే ఏదైనా కారణమా? ఏంటి అంత ఆలోచిస్తున్నావు? నీ ప్లాన్ ఎవరికీ తెలియదనా? తెలిసినా ఏం చేయలేరనా? ప్లాన్ ఏంటి? ప్లాన్ కాక ఇంకేంటి? ఒక్కరోజు ఆంటీ ఇంట్లో లేకపోతే నీకు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోవచ్చు అని చూసావు. అది కంటిన్యూ చేయడానికే కదా ఆంటీని కిడ్నాప్ చేశావు. నార్మల్. ఇంకొక్క మాట తూలేవంటే నరికి పోగులు పెడతాను. స్వార్థం కోసం కుట్రలు చేసేది, బంధాలను దూరం చేసేది నువ్వు. తన మన తేడా లేకుండా తప్పులు చేసేది నువ్వు. ఆ అలవాటుతో నా మీద నిందలు వేస్తున్నావా? నీ జీవితం మొత్తం నాటకాలే. నిందలు వేయాల్సిన కర్మ నాకేంటి? నేను నాటకం ఆడింది స్వార్థంతో కాదు. ఈ ఇంటికి కోడలుగా ఉండడానికి ఒకసారి, నా ఉనికిని నిలుపుకోవడానికి ఇంకొకసారి, అమ్మగారిని కాపాడుకోవడానికి ఇప్పుడు పేరు మార్చుకున్నాను. అంతేగాని నీలా నిజ స్వరూపాన్ని అబద్ధంతో దాచుకోలేదు. నేను ఎన్ని చేసినా ఈ ఇంటి కోడలు నవ్వడానికే, ఆంటీతో పాటు అధికారం సాగించటానికే. నేను ఆల్రెడీ ఇంటి కోడల్ని. నీకు ఆ అధికారం దక్కే ఛాన్సే లేదు. ఇదే ఈ బుద్ధి, ఈ పొగరే నీ మీద డౌట్ వచ్చేలా చేసింది. మర్యాదగా చెప్పు, ఆంటీ ఎక్కడున్నారు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? నేను అడగటం కాదు, ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్లతోనే అడిగిస్తా. మరెందుకు ఆలస్యం? వెళ్ళు. నువ్వు చెప్పినవన్నీ నేను చేతిని అదుపులో పెట్టుకుని విన్నానేమో గాని వాళ్ళు మాత్రం ఊరుకోరు, నిన్ను నమ్మరు. రోజులన్నీ ఒకేలా ఉండవు సరసు. నమ్మకం మోసం అవటానికి క్షణం చాలు. అలాంటి క్షణమే వస్తే నిజం బయటపడ్డమే కాదు, నువ్వు కూడా బయటికి పోతావు. నేనడుగు బయట పెడితే అమెరికా వెళ్తాను. మరి నువ్వెక్కడికి వెళ్తావు? నాటకం కంటిన్యూ చేసే ఇంటికా, లేక మీ నాన్నలా రోడ్లు పట్టుకుని తిరుగుతావా? నన్ను కొడతావా? నిన్ను చెయ్యి విరిచేస్తాను. మా నాన్న గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు. నీ కోపం నా మీదే కదా, నన్ను ఏమైనాను పడతాను. మా నాన్న జోలికొస్తే నరికేస్తాను. జాగ్రత్త. నాకు వార్నింగ్ ఇవ్వడం కాదే, 24 గంటల్లో నీ బాగోతం, ఆంటీ మాయమవడం వెనుక నీ ప్రమేయం అన్నీ బయట పెడతాను. ఎవరిని చూసి రెచ్చిపోతున్నావో వాళ్ల ముందే నీకు బుద్ధి చెప్తాను. ఎవ్వరూ కాపాడలేని కష్టాన్ని క్రియేట్ చేస్తాను. గెట్ రెడీ. చాలు వెళ్ళవే. నీ కూతులు విని నాకు విసిగొస్తుంది. మేడం, గీత, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మేడం అపాయింట్మెంట్ తీసుకున్న చోటు అడ్రస్ తెలుసా? వాళ్ళకి ఆల్రెడీ కాల్ చేశాను మేడం, రాలేదని చెప్తున్నారు. మినిస్టర్ పిఏతో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా తెలియదన్నారు. మేడంకి ప్రొఫెషనల్ గా శత్రువులు ఎవరైనా ఉన్నారా? అంటే కొత్తగా ఎవరితోనైనా ఇష్యూ వచ్చిందా? ఇష్యూ అంటే కొన్ని రోజుల్లో ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం బిడ్డింగ్ జరుగుతుంది మేడం. ఆ టెండర్ని వాగ్దేవి మేడం గారు ఓన్ గా ప్రిపేర్ చేస్తానని చెప్పారు. మేడం బిడ్డింగ్ లో ఉన్నారని తెలిసి
చాలా మంది తప్పుకున్నారు మేడం. మనకి పోటీ రావాలనుకునే వాళ్ళు కానీ, మనల్ని తప్పించాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా మేడంని టార్గెట్ చేశారేమోనని డౌట్గా ఉంది మేడం. ఏ చిన్న డౌట్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఈ బిడ్డింగ్లో పాల్గొంటున్న అందరి డీటెయిల్స్ నాకు కావాలి. తప్పుకున్నారు అన్నావు కదా, వాళ్ళవి కూడా. సరే మేడం, నేను ఇప్పుడే కనుక్కుంటాను. ఓకే. మధ్యాహ్నం మినిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు బిడ్డింగ్ వ్యవహారంలో ఇలా వ్యాపారాన్ని లక్ష్యంగా చేస్తున్నారంటే ఆ శత్రువులెవరో నాకు తెలిసిన వాళ్ళే అయ్యుంటారా? ఎరా ఏమైనా తెలిసిందా? లేదు డాడ్, ఎవరికి ఫోన్ చేసినా తెలియదు అంటున్నారు. సరస్వకి ఏమైనా తెలుసుంటుందేమో అడిగారా? ఎందుకంటే మేడం లేరని తనే కదా ఫస్ట్ టైం చూసింది. చూస్తే మాత్రం ఉదయం నుంచి తను కూడా ఇంట్లో లేదు కదమ్మా. డాడ్, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వనజ మాటలు పట్టించుకుంటారేంటి? ఎవరు ఏం పట్టించుకోకపోతే ఆంటీ గురించి ఎలా తెలుస్తుంది? మేడం నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది డాడ్. ఏంటో చూడమ్మా. హాయ్ నవ్య, నేను అర్జెంట్ మీటింగ్కి వచ్చాను. ఇట్ విల్ టేక్ టైం. ఫోన్ ఛార్జింగ్ తక్కువగా ఉంది. మీటింగ్ ఫినిష్ అవగానే విల్ కాల్ యూ. చెప్పకుండా వచ్చినందుకు ఎవరిని కంగారు పడద్దని చెప్పు. బాయ్, టేక్ కేర్. మీటింగ్కి వెళ్ళారా? థ్యాంక్ గాడ్, ఇప్పుడు రిలాక్స్గా ఉంది. ఇంతసేపు గుర్తులేదా మీ అమ్మకి? ఇప్పుడు మెసేజ్ పెడుతుందా? ఓన్లీ డాడ్, ఇప్పుడైనా పెట్టారు కదా, మీరు కోప్పడకండి. నవ్య, అది కోపం కాదు, లవ్. డాడ్ అంతేగా? మనకి తెలియకుండా అంత అర్జెంట్ మీటింగ్ ఏ ఉంటుంది? ఎప్పుడు కాల్ చేసి చెప్పే ఆంటీ ఇలా మెసేజ్ పంపించడం ఏంటి? ఇప్పటి వరకు మనిషి కనపడలేదని కంగారు పడ్డా. ఇప్పుడు వివరం తెలిసిన తర్వాత అనుమానం దేనికి? ప్రీతికి ఆంటీ మీద ప్రేమ ఎక్కువయ్యి అనుమానంగా మారుతుంది మామయ్య. పాపం ఏదో ఊహించుకుంది, కానీ అది అవ్వకపోయేసరికి ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతుంది. ఎనీవే, మనం రాహుల్కి చెప్పకుండా చాలా మంచి పని చేశాం. లేదంటే వాడు చాలా టెన్షన్ పడేవాడు. నిజమే తేజ, ఆలస్యం అయినా ఇప్పుడు వస్తానని చెప్పింది కాబట్టి చెప్పినా సమస్య కాదు. రాహుల్ బాబు ఎప్పుడొస్తారో ఫోన్ ఏమైనా చేశారా? ఫోన్ ఎందుకు? అదిగో అన్నయ్య వస్తున్నాడు. రాహుల్, రా అన్నయ్య. ఏంటి అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు? ఓ, నా భార్య అభినందన సభ. అవునరా, నా కోడలు సాధించిన విజయానికి అభినందన సభ కాదు, అంతకు మించి ఏం చేసినా కూడా తక్కువ.
మరి మీ సంబరాలు తప్పకుండా ఉండాల్సిన మెయిన్ పర్సన్ మేడం ఎక్కడ? మేడం ఇంకా రూమ్ నుంచి బయటికి రాలేదా, లేదా ఇంకా కోపంలో నుండి బయటికి రాలేదా? రెండూ కాదు రాహుల్, ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంటే వెళ్ళారు. రావడానికి లేట్ అవుతుందని ఇప్పుడే మెసేజ్ పెట్టారు. అలా అయితే ఓకే. కావాలనే తనకి మేడం దూరంగా ఉన్నారేమో అని అనుకున్నాను. మీ అమ్మ దూరంగా ఉంటే మాత్రం దగ్గర చేయడానికి మనమంతా ఉన్నాం కదా. యా డాడ్, నిజమే. కానీ మీరంతా ఈరోజు సంతోషంలో పడి అసలైన విషయం మర్చిపోయారు. మీరు విశేషం ఏంట్రా? వాట్ ఈస్ దిస్ డాడ్? మీరు మర్చిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటన్నయ్య అంత స్పెషల్? రేపు సరస్సు పుట్టినరోజు.